మీరెప్పుడైనా పొలాల్లో తిరిగినప్పుడు కానీ ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ కెమికల్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఏదైనా మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఏదైనా ఇంజెక్షన్స్ వేసుకున్నప్పుడు డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ మీద రెడ్ ర్యాషెస్ లాగా డెవలప్ అవ్వడం గమనించారా? దాన్నే ఆర్టికేరియా అంటారు. అంటే దాన్ని హైబ్స్ అని కూడా అంటారు. అసలు ఆర్టికేరియా ఏ విధంగా కనిపిస్తుంది స్కిన్ మీద అంటే రెడ్ రైజ్డ్ ఇచ్చి ఇన్ఫ్లమేటరీ స్కిన్, అంటే పైన బంప్స్ లాగా రెడ్ ర్యాషెస్ డెవలప్ అవుతాయి స్కిన్ మీద. ఇవి రెండు రకాలు ఉంటాయి, అక్యూట్, క్రోనిక్ అని చెప్పి. దాని గురించి కంప్లీట్ వీడియో చేస్తాను చూడండి. ఓకే, ఇది ఏ విధంగా డయాగ్నోసిస్ చేయొచ్చు అంటే అలర్జిక్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది, అలర్జిక్ ప్యానల్ టెస్ట్ అని ఉంటుంది, లేకపోతే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటే దాని స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుంది. ఈ విధంగా డయాగ్నోసిస్ అయితే చేయొచ్చు. ఇది ఏ విధంగా పోగొట్టుకోవాలి అంటే మనకి ఏదైతే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసుకోవాలి. దీంతోపాటు ఎప్పుడైనా ట్రిగ్గర్ అయిపోతే యాంటీ హిస్టమైన్స్ యూజ్ చేసుకోవాలి. ఫెక్సోఫెనడైన్ అని, సిట్రజన్ అని చెప్పి, క్లోరోఫెనరమైన్ మ్యాలెట్ అని, ఇటువంటి యాంటీ హిస్టమైన్స్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది.